సిస్టర్లో గుడ్ నైట్ అందరికీ ఆల్ ది బెస్ట్. అమ్మ నాన్న బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా బాగుండాలి. టమాటా పచ్చడి చేస్తున్నాను, రైస్ చేసుకుంటున్నాను. ఇది క్యాప్సికమ్ కొబ్బరి మసాలా వేసి ఫ్రై చేశాను. లవ్లీ సిస్టర్లో ఎప్పుడైనా మనకంటూ ఏదైనా సొంతంది ఉండాలి, ఉండటానికి నీడైనా ఏదైనా మనల్ని ఆదరించే వాళ్ళైనా ఉండాలి. ఈ రోజుల్లో ఎలా అంటే డబ్బు ఉంటేనే మనకి దగ్గరికి వచ్చేది అక్క చెల్లెలైనా అన్నదమ్ములైనా తల్లిదండ్రులైనా. కొంతమందికి ఉంటుంది ప్రేమ, కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకే ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ సంపాదన ఉంది, ఇల్లు ఉంది, అది ఉంది, ఇది ఉందని లేనోని చులకనగా చూస్తారు. కానీ ఒక రోజు అంటూ ఉంటుంది. భగవంతుడు ఎవరికైనా ఒక రోజు ఇస్తాడు, టైం ఇస్తాడు. ఆ టైము వచ్చేదాకా మనం మౌనంగా ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళు చిన్న చూపు చూసినా రేపొద్దుట సలామని కొట్టే స్థితిలో ఉంచుతాడు భగవంతుడు. ఆ భగవంతుడి మీద మనం నమ్మకం పెట్టుకుని భగవంతుడే మనకి అన్ని ఆధారమని మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో దేవుడు మనకు మేలే చేస్తాడు అనుకోవచ్చు. ఈరోజు ఉంది కదా అని గర్వంగా మాట్లాడవచ్చు. కానీ రేపన్న రోజుని నీ దగ్గర ఉన్నదే పోయి నా దగ్గరికి రావచ్చు. ఎలా అంటే ప్రపంచం ఎలా ఉందంటే మనీ ఉన్న వాళ్ళ దగ్గరే మాట. అర్థమైందా? ఎవరిని నమ్మకూడదు ఫ్రెండ్స్. మన కష్టార్జితం మనం నమ్ముకోవాలి, మనల్ని బ్రతికిచ్చిన ఆ భగవంతుని నమ్ముకోవాలి. అర్థమైందా? అప్పుడే మనం పైకి వస్తాం. కష్టపడినవాడు ఎప్పుడు మోసపోడు, మోసం చేసినవాడు ఎప్పుడు బాగుపడ్డని బైబిల్లో కూడా ఉంది. కానీ ఫ్రెండ్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి దగ్గర ఏ టాలెంట్ ఉందో తెలీదు. అర్థమైందా? చులకనగా మాట్లాడి హేళనగా మాట్లాడినప్పుడు ఆలోచించండి. భగవంతుడు వాళ్ళకి ఒక రోజు ఇస్తాడు కదా, వాళ్ళు బాగుంటారు కదా. ఈ రోజు ఉందని నువ్వు గర్వంతో విరవీగా అక్కర్లేదు. రేపన్న రోజు భగవంతుడు వాళ్ళు కూడా ఒక రోజు ఇస్తాడు. పచ్చడికి నువ్వులు, మినపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు వేసి మిక్సీ పెట్టుకున్నాను. తర్వాత ఇది వేస్తాను. చాలా ఎమ్మీగా ఉంటుంది. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్, లైక్ చేయండి. మీ అందరి అభిమానాలతో ఇప్పుడు నేను బాగుండాలని నా గురించి ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్.